దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునికి వాక్యము ఒక మాట నేను తెలియపరుస్తాను. అదేమిటంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట నేను చదువుతున్నాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. ఎవరు కూడా పక్షపాతం లేకుండా దేవుడు అందరికీ కూడా సమానముగా కాకుండా వాని క్రియలకు ప్రతి ఒక్కడు కూడా చేసే పనిని బట్టి జీతాన్ని ఇస్తానని దేవుడు అంటున్నాడు. మరి మన జీవితం ఈ రోజుల్లో అనేకమైనటువంటి రకాలుగా చూస్తే ఈ లోకములో ఎక్కడైనా పని చేస్తే మనం ఏం ఆశిస్తామంటే మొట్టమొదటిగా మనం ఆశించేది శాలరీ. మా జీతం ఎంత ఇస్తారా అని అడుగుతాం. ఎక్కువ అమౌంట్ ఇస్తే అక్కడే మనం చేరతాం. అలాగనే ఎక్కువ అమౌంట్ మనం తీసుకుంటున్నామంటే మన పని కూడా ఎక్కువే. మనం ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నామంటే దానికి సంబంధించినటువంటి పని కూడా మనం చేయాలి. దేవుని వాక్యం అంటే దొడ్డ పనిని అపేక్షించేవాడు దొడ్డ పనిని చేస్తాడు. దొడ్డ పని అనగా పెద్దది, ఎక్కువ పని, పరిచర్య. అది పరిచర్య విషయంలోని, మన యొక్క కుటుంబ విషయంలో నవ్వచ్చు, వాటెవర్ ఏదేమైనప్పటికీ కూడా మనమందరము కూడా పనిలో నమ్మకంగా ఉండాలి. వాని క్రియల చొప్పున జీతాన్ని ఇస్తానంటున్నాడు. మరి మన క్రియల చొప్పున ఆయన జీతం ఇవ్వాలంటే మన క్రియలు ఎలా ఉన్నాయి, మన పనితనం ఎలా ఉంది? ఇది శారీరక సంబంధించినటువంటి వాటి మీద జడ్జిమెంట్ ఉంటుంది, ఆత్మ సంబంధమైనటువంటి వాటిపై కూడా జడ్జిమెంట్ ఉంటుంది. దేవుని పరిశుద్ధ లేఖనం మాట్లాడుతుంది కదా, 22వ అధ్యాయము 12వ వచనంలో వారి యొక్క జీతాలు నా యొద్ద ఉన్నాయి. ఎస్, ఆయన దగ్గర ఉన్నాయి. నీకు కానీ, నాకు కానీ, మనకు కానీ ఎవరైనా జీతం ఇవ్వాలంటే ఈ లోకంలో ఆ పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు. ఒక రోజున మనమందరము కూడా అక్కడికి వెళ్తాము. కాబట్టి మన పనిని బట్టి, మన యొక్క నీతిని బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన జీతాన్ని ఇస్తాడు. ఆ జీతమును మనం తీసుకోవడానికి యోగ్యులమా? మనం సరిపోతామా? అయితే సరిపోతామంటే మనము ఇప్పుడు బ్రతుకుతున్నంత కాలము కూడా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం గైకొనొచ్చు. ఈ లోకములో ప్రేమతో గలతీయులకు రాసిన పత్రికలో ఫలాల కోసం రాయబడినట్లుగా ఆ యొక్క ఫలాలు, ఆ యొక్క 9 కూడా మనం గమనించి వాటిని చదువుకొని వాటి అనుసారంగా మనం ముందుకు కొనసాగినట్లయితే దైవ దీవులతో పాటు ఒక చక్కటి యొక్క బహుమానం, విలువైనటువంటి బహుమానం, మనకు కావలసినటువంటి మన క్రియలతో కలిపి, మన క్రియలు ఎలాగనైతున్నాయో ఆ క్రియలకు సరిపడటువంటి జీతాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని దగ్గర ఉన్నటువంటి జీతము అనగా ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దేవుని ఆశీర్వాదం కావాలని ఆశపడుతున్నారా? అయితే ఇప్పటి నుంచే మనము ప్రారంభిద్దాం. ఇప్పటి నుంచే దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండడానికి మన పనితనము అది దేవుని సన్నిధిలో పరిచర్య విషయంలో కావచ్చు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎప్పటికీ కూడా ప్రార్థన విషయంలో కానీ, నీ మాట విషయంలో కానీ, మీరు చూసే చూపు విషయంలో కానీ, ఎవ్రీథింగ్ మీరు వినే విషయంలోని కానీ, అన్ని విషయాలలో కూడా దేవునికి నమ్మకంగా ఉందాం. దైవ దీవెనను పొందుకుందాం. ఆయన ఆశీర్వాదాన్ని మనకి, మన కుటుంబం మీదకి కూడా వచ్చునుగాక. ఆమేన్.